ప్రభుత్వం యువతులకు మరో శుభవార్త వినిపించనుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ చేయూత పథకం కింద నెలకు 2500 రూపాయలు ఇచ్చేందుకు కూడా కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రానిక్ స్కూటీలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 350 కోట్ల విద్యార్థినులు ఎలక్ట్రానిక్ స్కూటీలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ఎన్నికల హామీల్లో భాగంగా 18 ఏళ్లు నిండిన విద్యార్థినులను ఎలక్ట్రానిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయం తెలిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1784 కాలేజీలు ఉండగా పేద విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉన్నారు. అయితే వీటిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న వారు 70,000 మంది వరకు ఉన్నారు. అయితే కేంద్ర సబ్సిడీ పోను ఒక్కో స్కూటీ 50,000 రూపాయల చొప్పున 70,000 స్కూటీలకు 350 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన విధి విధానాలు, దరఖాస్తులు చేసుకునే వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.